ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. దేశ చరిత్రలోనే మొట్టమొదటిదంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. హత్య కేసులో ఒక వ్యక్తి జైలుకి వెళ్ళాడనమాట. అయితే సెషన్ కోర్టులో కేసు విచారణ జరిగింది. ఆ వ్యక్తిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అంటే ఎలాంటి తప్పు చేయలేదని చెప్పేసి. అయినా ఆ వ్యక్తికి స్వేచ్ఛ అయితే లభించలేదు. జైలు గోడలు దాటి బయటికి రాలేదు. రోజులు నెలలు కాదు, నెలలు సంవత్సరాలు అయ్యాయి. అలా 14 సంవత్సరాలు అయితే గడిచాయి. అసలు విడుదలకు ఊసేలేదా? సో ఇందుకు సంబంధించి ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. తనను విడుదల చేయాలని బాధితుడు చివరికి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందనమాట. దీంతో అధికారుల్లో చలనం వచ్చింది. ఫైలు కదిలింది. ఆ వ్యక్తికి విడుదల అయితే లభించింది. తీర్పుకు ముందు ఇదంతా కూడా జరిగిందనమాట. అయితే అసలు ఏం జరిగిందంటే, అధికారుల తీరును, వ్యవస్థలోని లోపాలను కోర్టు తప్పుపట్టింది. ఒక వ్యక్తి జీవించే హక్కు కాలు రాశారంటూ మండిపడింది. పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ ఒక చారిత్రాత్మక ముందడుగు ఈ కేసులో మార్గం అయితే చూపిందనమాట. బీహార్కు చెందిన రుదుల్ సాహు అనే హత్య కేసులో అరెస్ట్ అయిన జైలుకి వెళ్ళాడు. ముజఫర్ సెషన్ కోర్టులో అతనిపైన నమోదైన అభియోగాలు కొట్టేసింది. 1968లో నిర్దోషిగా ప్రకటించింది. అయినా అతన్ని విడుదల చేయలేదన్నమాట. దీంతో 1982 వరకు కూడా, అంటే దాదాపు 14 సంవత్సరాల పాటు నిర్బంధంలో అయితే ఉన్నాడు. సుప్రీంకోర్టులో పిటిషన్, ఇక తన నిర్బంధం చట్టవిరుద్ధమని నిర్దోషిగా ప్రకటించిన కారాగారంలో ఉంచారని, వెంటనే కూడా విడుదల చేయాలని చెప్పేసి రుదుల్ సాహు సుప్రీంకోర్టులో హేబియస్ కార్పొరేస్ పిటిషన్ అయితే దాఖలు వేశాడు. పునరావాసం, అక్రమ నిర్బంధానికి పరిహారం ఇవ్వాలని అభ్యర్థించాడు. అయితే బాధితుడు పిటిషన్ వేసిన తర్వాత కూడా అధికారులు అతన్ని జైలు నుంచి విడుదల చేశారు. ఈ పిటిషన్ 1982 నవంబర్ 22న విచారణకైతే వచ్చింది. పిటిషనర్ ఇప్పటికే విడుదలైనందున విడుదల అభ్యర్థన అర్థం లేదంటే ప్రభుత్వ న్యాయవాది అని తెలియజేశారు. ఇక విడుదల పరిష్కారం కాదు, పిటిషనర్ల విడుదలతో ఈ కేసు ముగిసినట్టు కాదని చెప్పేసి విచారణలో సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది. ఇక పిటిషనర్ను 14 సంవత్సరాలు జైల్లో ఎందుకు ఉంచాల్సి వచ్చిందంటే, వివరణ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు కూడా జైల్లో ఉంచాలని సెషన్ కోర్టు అయితే తెలియజేసింది. అతని మానసిక స్థితి కూడా సరిగ్గా లేకపోవడం విడుదలలో జాప్యం జరిగిందని ముజఫర్ జైలు అధికారి అఫిడవిట్లు అయితే చెప్పే ప్రయత్నం చేశారు. ఇక సరైన ఆధారాలు ఏవి? అఫిడవిట్ పైన సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పిటిషనర్ మానసిక స్థితి సరిగా లేదని నిరూపించే ఏ ఒక్క మెడికల్ సర్టిఫికేట్ కావచ్చు, చికిత్స వివరాలు ఎందుకు సమర్పించలేదని చెప్పేసి ప్రశ్నించింది. 1997లో సాధారణ స్థితికి వచ్చిన పేర్కొన్నారా, తర్వాత అయినా ఎందుకు విడుదల చేయాలని చెప్పి ధర్మాసనం నిలదీసింది. ఒకవేళ పిటిషనర్ను మానసిక స్థితి సరిగా లేకపోతే చట్టం అతడికి కల్పించిన హక్కుల ప్రకారం విచారణ కూడా చేయకూడదు కదా అని ప్రశ్నించింది. వాడినే అనే వాదన తర్వాత తయారు చేసినట్టుగా కనిపిస్తుందని ఆక్షేపించారు. అధికారుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిహారం చెల్లింపునకు ఆదేశాలు, ప్రాథమిక హక్కు ఉల్లంఘిస్తే ఆ ఉల్లంఘన సరైన పరిష్కారం చెల్లించాలని చెప్పేసి ఆదేశించడంతో కోర్టు పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అక్రమంగా 14 ఏళ్ల పాటు జైల్లో ఉన్నాడు కావున అతనికి పరిహారం ఇవ్వడం తప్పనిసరిగా కోర్టు పేర్కొంది. తాత్కాలిక ఉపశమనంగా చెల్లించే 5,000 రూపాయల అదనంగా 30,000 రూపాయలు చెల్లించాలని ఆదేశాలు అయితే జారీ చేసింది అన్నమాట.